హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిఎం కిసాన్ గురించి అయితే తెలుసుకుందాం. నేను ఒక కస్టమర్కి 15 రోజుల క్రితం ఒక పిఎం కిసాన్కి అయితే అప్లై చేయడం జరిగింది. అతను వాళ్ళ తండ్రి పేరు మీద ఉన్న భూమిని అతనికి బహుమానంగా గిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ గిఫ్ట్ చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత ఈ పిఎం కిసాన్కు నా దగ్గరికి వస్తే నేను పిఎం కిసాన్కి అయితే అప్లై చేయడం జరిగింది. అలా అప్లై చేసినాక ఒక వారం 15 రోజుల తర్వాత మళ్ళీ రిప్లై అనేది రావడం జరిగింది. స్టేటస్ చెక్ చేసినాం. స్టేటస్ చెక్ చేస్తే పాస్బుక్ 2019 తర్వాత ఇష్యూ అయింది. అందుకే మీకు ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగిందని, ఇది మండల్ లెవెల్లోనే బ్లాక్ లెవెల్లోనే ఇది రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది. దానికి కారణం అనేది ఏంటంటే 2019 తర్వాత పాస్బుక్ ఇష్యూ కావడమే దీనికి కారణం. చాలామంది యూట్యూబ్ థంబ్నెయిల్లు చూసి యూట్యూబ్లలో వీడియో చూసి చాలామంది అయితే పిఎం కిసాన్కి అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి చాలామందికి రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళ పాస్బుక్ 1/2/2019 తర్వాత ఇష్యూ అవ్వడమే, అంటే జారీ చేయడమే దీనికి ప్రధాన కారణం. దానిలో భాగంగా నేను కూడా ఒక కస్టమర్కి 15 రోజుల క్రితం అయితే అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన వారం రోజులకే స్టేటస్ ఏమని వచ్చిందంటే పాస్బుక్ ఇష్యూడ్ ఆఫ్టర్ 2019 అని రావడం జరిగింది. నేనైతే టెస్ట్ చేయడం కోసం అయితే అప్లై చేయడం జరిగింది. నాకు కూడా అదే సేమ్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఆ ఎర్రర్ వచ్చిన తర్వాత నేను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విడుదల చేసిన గవర్నమెంట్ ఆర్డర్ని అయితే కాపీని అయితే చదవడం జరిగింది. దాంట్లో ఏం గైడ్లైన్స్ ఉన్నాయని ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న గైడ్లైన్స్ చూడండి, అవే అండి. ఇక్కడ ఫస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నవారు ఎవరు ఎలిజిబుల్ ఉన్నవారు అయితే వాళ్ళ ఫస్ట్ గైడ్లైన్ అయితే వర్తిస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా ఒక కుటుంబంలో ఒక భర్త అనేది చనిపోయి ఉంటాడు. భర్త చనిపోయి ఉండి వాళ్ళ భార్య అతని డెత్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళ భార్య అయితే పౌతి చేసుకోవడం అయితే జరుగుతుంది. పౌతి చేసుకున్న తర్వాత పౌతి చేసుకున్న ఆమెకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. యాజ్ పర్ ద స్కీమ్ గైడ్లైన్స్, అంటే పథకం యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఈ స్కీమ్ అయితే ఆమెకు వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె పౌతి చేసుకుంది కాబట్టి. ఆ భర్త కూడా ఇంతకుముందుకు పిఎం కిసాన్ అయితే వస్తుండే, వాళ్ళ చనిపోయిన తర్వాత ఈమె పౌతి చేసుకుంది కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టి పౌతి చేసుకుంది కాబట్టి ఈమెకైతే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. అదొక ఫస్ట్ గైడ్లైన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ గైడ్లైన్స్ ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ కాదు, ఎవరైతే ఎవరు ఎలిజిబుల్ కాదంటే ఇక్కడ ఎవరైతే కొనుగోలు చేస్తారో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకొక వ్యక్తికి బదిలీ అయితే జరుగుతుంది. ఇక్కడ సేల్ డీడ్ ద్వారా లేదా పార్టిషన్ డీడ్ ద్వారా లేదా గిఫ్ట్ డీడ్ ద్వారా ఈ పార్టిషన్ అయితే ఎవరైతే ఇలా పార్టిషన్ చేసుకుంటారు కానీ, పార్టిషన్ అంటే తెలుసు కదా, అన్నదమ్ముల భాగాలని భాగాలుగా విభజించబడటం. అలాగే ఇంకేంటంటే గిఫ్ట్ చేసుకోవడం, వాళ్ళ తండ్రి నుంచి వెళ్ళి ఏదైనా ఒక కుటుంబ సభ్యుని మీదకి గిఫ్ట్ ద్వారా బహుమానం ద్వారా చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా ఇదైతే ఎలిజిబుల్ కాదండి. చాలామంది అప్లై చేసుకోకండి, టైం అంతా వేస్ట్. థ్యాంక్ యూ అండి. కొత్త గైడ్లైన్స్ వచ్చే వరకు మీరైతే అప్లై అయితే చేసుకోకండి. కొత్త గైడ్లైన్స్ వచ్చినాక అప్డేట్ వస్తుంది. అప్డేట్ వచ్చినాక అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ తప్పకుండా.